అందరికీ శనారతి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్లని తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. నియోజకవర్గాల పునర్విభజనతోని ఉండదట ఏ ఒక్క పరిశాను. మోడీ సారు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కావద్దన్నాడు పరిశాను. డీలిమిటేషన్ బిల్లు పాస్ అయితే భారతదేశానికి జరుగుతుందట ఎంతో శుభము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి కలుగుతుందట శానంటే శాన లాభము. పార్లమెంట్లో సభాపతి సాక్షిగా తెలంగాణకు జరిగిందట అవమానము. అసలు పొత్తు ముచ్చట ఎందుకు వచ్చిందంటారు చూసిన జనము. తెలంగాణలో లీడర్లు ఇచ్చిన హామీలు తొక్కిండ్రు తొక్కుతుండ్రు తుంగల. కల్వకుంట్ల కవిత మేడం సీదా పోయి మునిగిందాగో కాశీల గంగల. జీవనాలు కారెక్కేదందుకు దర్వాజాలు తెరిచున్నాయంట కుల్లా. జగిత్యాల సభ ఏర్పాట్ల పనిలా బిజీగా ఉన్నాడట ఎమ్మెల్యే పల్లా. పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టినాక దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు మాట్లాడిండట. నియోజకవర్గాల పునర్విభజనతోని ఏ రాష్ట్రానికి తిప్పలు కాదు, ఏ రాష్ట్రంను ఆగం చెయ్యమని చెప్పుకొచ్చిండట. ఉదికు డీలిమిటేషన్తోని అన్యాయం అవుతుందని చాలా రాష్ట్రాల్లో లొల్లి నడుస్తున్నది కదా. ఏం కాదని ఏం గ్యారంటీ అంటే మీరే నుండ్రి. అయ్యా ప్రధానమంత్రుల వారు ఇక ఇనబెట్టుండ్రి మీ పలుకులు. బड़ी जिम्मेवारी के साथ इस सदन में इस पवित्र जगह से कहना चाहता हूं, चाहे दक्षिण हो, उत्तर हो, पूर्व हो, पश्चिम हो, छोटे राज्य हो, बड़े राज्य हो, मैं आज एक जिम्मेवारी से कहना चाहता हूं कि निर्णय प्रक्रिया किसी के साथ भी भेदभाव नहीं करेगी. ఇన్నరా డీలిమిటేషన్ బిల్లుతోని ఉత్తరము, దక్షిణము, పడమర, తూర్పు రాష్ట్రాలకు అట్లనే చిన్న బుడబుడ్డ రాష్ట్రాలకు, పెద్ద రాష్ట్రాలకు ఎవ్విడికి కూడా చిన్న తక్లీఫ్ అనేది జరగది. నా జిమ్మేదారి అనుకుంటా చెప్పుకొచ్చిండు. ఇంకా మస్తుగానే మాట్లాడిండు మొత్తం ముచ్చటి నుండి. ये निर्णय प्रक्रिया किसी के साथ अन्याय नहीं करेगी. ఎవరికి అన్యాయం చేసేందుకు కాదు, ఎవలను బాధ పెట్టేందుకు కాదు, దేశమును ముంగడికి తీసుకుపోయేందుకే ఇట్లా చేస్తున్నాము. పాత పద్ధతిలోనే డీలిమిటేషన్ ఉంటది. అందరూ కూడా బిల్లు పాసు చేసి ముంగడికి తీసుకుపోవాలని చెప్పుకొచ్చిండు. అయ్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు, మీ రాజకీయం లీడర్ల మాటలు ఎట్లుంటాయంటే మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు తంగేలు దాటాయి అన్నట్టే ఉంటాయి. అదట్లుండరు కానీ మీరన్నట్టు నియోజకవర్గాల పునర్విభజనతోని ఎసొంటి తిప్పలు లేదని తెలిస్తే అన్ని రాష్ట్రాలు కూడా మీరు అడగకున్న మద్దతు ఇస్తాయి. అట్లా కాకుండా ఇట్లా ఎత్తి పొడుస్తున్నారంటే ఏమనుకోవాలనో మీరే చెప్పాలి అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. సెంట్రల్ సర్కారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పాస్ అయితే తెలంగాణ రాష్ట్రానికి, పాలి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత మంచి జరుగుతుందట. ఉదికు తెలుగు రాష్ట్రాలను ఎదగనియ్యకుండా చేస్తందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని కాంగ్రెస్ సర్కారు కయ్యం చేస్తుంటే మంచి అవుతుందని ఎవరన్నారే బాలన్న అంటే ఇగో. ఆంధ్రప్రదేశ్ इनकी अभी 25 सीटें हैं आंध्र प्रदेश की, और अब की स्थिति में उसका प्रतिशत प्रतिनिधित्व 4.60 है, 4.60. अब इसमें भी 50% लगभग वृद्धि होगी, तो सीटें हो जाएगी 38, और 4.60 की जगह 4.65% उनकी शक्ति हो जाएगी. ఇనరా హోంమంత్రి అమిత్ షా సార్ ఏమంటుండో. ఏపీలో ఇప్పుడున్న 25 ఎంపీ స్థానాలు డీలిమిటేషన్ అయితే అవి అచ్చరాల 38కి పెరుగుతాయని చెప్పుకొచ్చిండట. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంపీ సీట్లు ఎన్ని పెరుగుతాయో చెప్తుండు ఈ నుండి. तेलंगाना में 17 सीटें हैं अभी, और उनकी शक्ति 543 के सदन में प्रतिशत 3.13 है. अब उसमें 50% की वृद्धि होगी और सीटें हो जाएगी 26, और 3.13 की जगह 3.18% उनकी क्षमता. తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లు పోయి డీలిమిటేషన్ చేస్తే 26 సీట్లు పెరుగుతాయి అనుకోవచ్చుండు. అయ్యా హోంమంత్రి అమిత్ షా సారు, మరి మీరు చెప్పినట్టు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పాసు చేసి సీట్లు పెంచితే తెలుగు రాష్ట్రాల కంటే వేరే రాష్ట్రాల జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకిన్ని సీట్లు పెరుగుతాయి కదా. అప్పుడు పార్లమెంట్లో కూడా ఎక్కువ తతిమ రాష్ట్రాల నాయకులే ఉంటారు కాబట్టి రానున్న రోజుల్లో ఇంతింత తెలుగు రాష్ట్రాల పచార తక్కువ ఉడే కాదు, ఈ సెంట్రల్ సర్కారు ఏలుబడిలున్న రాష్ట్రాల కిందనే పనిచేయవలసిన పరిస్థితి వస్తుంది కదా. ఇప్పటికే మీ కేంద్ర సర్కారు పైకం కూడా చక్కగా విడుదల చేయది అనుకొని ఇట్లా పరిచానం ఉంటే ఇంకా సీట్లు పెరిగినాక దగ్గరికి రానిస్తారా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.
పార్లమెంట్లో ఎంపీ తేజస్వి సూర్య సారు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించిండట. పాలి రాష్ట్రంతో ఏరువడ్డ ముచ్చట్ను ఎట్లా చెప్పిండంటే భారతదేశము పాకిస్తాన్ దేశాలతోని పోల్చి చెప్పిండట. డీలిమిటేషన్ గురించి చర్చ నడుస్తుంటే నడవల ఆ పొత్తు ముచ్చట ఎందుకు వచ్చింది, ఆయన ఎందుకు ఇప్పుడు రాష్ట్రాన్ని తప్పుపట్టిండంటే ఇగో ఇందుకు. ఇఫ్ యు రిమెంబర్ ద వే ద కాంగ్రెస్ పార్టీ ద యూపీఏ divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. ఇనరా భారతదేశం పాకిస్తాన్ నడమల విభజన సాకు చూపెట్టుకుంటా తీటదున్న దగ్గర నిత్యకాయమన్నట్టు ఉన్నతావులుండక తెలంగాణ ఆంధ్రను అవమానించిండట. నువ్వు ఎట్లా మా తెలంగాణను ఇట్లా తక్కువ చేసి మాట్లాడతావని బస్సుల మంత్రి కం బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా బాగానే కోపానికి వచ్చిండట. ఇవాళ పార్లమెంటులో జరుగుతున్నటువంటి చర్చ అంశం వేరు, డిలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. ఆ సందర్భంలో తెలివిలేని ఒక వెధవ మెదడు జ్ఞానం లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంట్ వేదికగా అవమానపరుస్తుంటే ఈయన ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపులు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య సార్ ఇట్లా పార్లమెంట్లో తెలంగాణను అవమానిస్తుంటే పువ్వు పార్టీల 8 మంది తెలంగాణ ఎంపీలు ఉండి కూడా ఏమనకుంటా ఇనుకుంటా బెల్లం కొట్టిన రాళ్ళోలే సడీ సప్పుడు ఏకుంటా కూసునుడు చూసి ఇప్పుడు తెలంగాణ తల్లి బాధపడుతుందని అనుకొచ్చిండు. ఇదే ముచ్చట ఎరకగానే తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బకం ఎమ్మెల్సీ రామచంద్రరావు సార్ కూడా ఇట్లా అనుకొచ్చిండు. ఆయన చెప్పింది కూడా ఇనుండ్రి. పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. వారు మాట్లాడే ఈ నేపథ్యంలో మాట్లాడారు, ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఏదో మాట్లాడగానే పట్టుకొని దానికి కోతికి బెల్లం చుక్క బెల్లమా కొబ్బరి కోతికి కొబ్బరి చొక్కినట్టు ఒంటిగా ఏదో మాట్లాడుతూ పోతున్నారు. తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో భాగం. భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అయ్యా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడితే తెలంగాణలో పుట్టి పెరిగినోళ్లకు తెలంగాణ రోషము పౌరుషము ఉన్నోళ్లకు ఎవరికైనా కోపం వస్తుంది సారు. ఆ రేషం పౌరుషం తెలంగాణ బిడ్డే అయిన మీకు లేవా? మీ పువ్వు పార్టీకి కూడా తెలంగాణ రాష్ట్రం మీద తీపి ఉంటే మీరు కూడా మీ ఎంపీతోని తప్పైందని ఒప్పుకునేటట్టు చెయ్యండి, అదొక్కటి చాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ జాగృతి పెంపకం కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడము కాశీ యాత్రకు పోయిందట. గంగానదిలో మునిగి గండాలన్నీ ఓని కొత్త పార్టీ రాష్ట్రంలో సరికొత్తగా రాణించాలని మొక్కులు కూడా మొక్కి పూజలు గిట్లా చేసిందా? మరి ముఖ్యమంత్రిని చేసేటట్టు వరం ప్రసాదించుమని ఆ దేవుణ్ణి వేడుకున్నదా అంటే అరుచుకుందాం పాండ్రి. కాశీకి పోయిన కవిత మేడం గంగానదిలో గంగమ్మ తల్లికి పూజలు చేసి ఇట్లా గంగల మునిగిందట. మరి కవిత మేడం పెట్టే కొత్త పార్టీ రాష్ట్రంలో ఎటువంటి తిప్పలు కాకుండా ముంగడికి పోవాలి, పార్టీకి పెట్టినాక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏలుబడలకు రావాలి, శివయ్య స్వామి అని మనసులో మొక్కుకొని ముక్కు మూసుకొని మంచిగానే గంగల మునిగినట్టున్నది కదా. అట్లనే కాలభైరవ స్వామి గుడికి పోయి కూడా మొక్కులు మొక్కి పూజ చేసిందట. అమ్మ కల్వకుంట్ల కవిత మేడము కన్న తండ్రిగా అంతలేడు, తోడబుట్టిన అన్న ఆ తోడుగా ఉంటలేడు, సొంత పార్టీల నుంచి తీసేసిండ్రని ఏపీల రాజన్న రాజకీయ వారసురాలు షర్మిల మేడం కదా పంక పార్టీని చందన చేసినట్టు ఇప్పుడు తెలంగాణలో కారు పార్టీని తెర్రు చేయాలని కూడా కంకణం కట్టుకుర్రా. మీ నాయనేమో నీళ్లు నిధులు నియామకాలని తెలంగాణ ఉద్యమం లగాంచి లేపి లడాయి గట్టిగానే చేసి తెలంగాణ తెచ్చిండు. కానీ నీళ్లు నిధులు నియామకాలే అనుకున్నట్టు అందలేవు. మీరు కూడా కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామని కొత్త రాగం ఎత్తుకొని దొరవారి ఆడబిడ్డ అయిన మీరు రాజకీయం చేస్తున్నారు. మీరన్న మీ నాయన లెక్క కాకుండా మంచిగా రాజకీయం చేస్తారా? పుసుక్కున అధికారంలోకి వస్తే మీ బాపోలనే బంగారు తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ నాగం చేస్తారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జీవన్ రెడ్డి సారు కారు పార్టీ తీర్థం కడపార దాగే కార్యానికి ముహూర్తం చూసి సర్వం సిద్ధం చేసి పెట్టిరట. కేసీఆర్ సారు తీర్థం పోసుడు జీవనాల సారు దాగుడే మిగిలి ఉన్నదట. అట్లనే బీఆర్ఎస్ పార్టీ వెట్టబోయే భారీ బహిరంగ సభ పనులు మొత్తము జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సారుకు అప్పయ్యే పిర్రట. ఎట్లా చేస్తుడో చూద్దాం పాండ్రి.
జగిత్యాల పట్టణంలో ఉన్న స్వామి వివేకానంద మినీ స్టేడియంలో జరిగే కారు పార్టీ బహిరంగ సభ పనులు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సారు సురువు చేసిండట. బీఆర్ఎస్ బలగం మొత్తం వస్తుంది కాబట్టి పనులు బిరబిర చేయాలి, బందోబస్తు చేయాలని చెప్పినట్టే ఉన్నాడు. ఇట్లా మినీ స్టేడియం కాడ మొత్తం గులాబీమయం కావాలని కార్యకర్తలంతా కూడా ఖుషి అయ్యేటట్టు ఏర్పాట్లు ఉండాలని అన్నడా అంటే అనకుండా ఊకుంటాడా? ఆడ పెట్టే మీటింగ్కు ఏం తక్కువ 1,00,000 మంది దాకా వస్తారు కాబట్టి ఎక్కడ చిన్న తక్లీఫ్ అనేది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారట. కారు పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సారు పనులు సురువు చేసినాక ఇట్లా అనుకొచ్చిండు ఈ నుండి. కేసీఆర్ గారు ఈ నెల 20వ తారీఖున జగిత్యాలకు పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్టీలో చేరిక సందర్భంగా వస్తున్న విషయం ఈ ప్రాంత ప్రజానీకం అందరికి తెలిసిందే. ఈయన రాయిక మస్తగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. జగిత్యాలకు ఒక అమోఘమైన చరిత్ర ఉన్నది. జగిత్యాలలో ఈ దేశంలో మార్పు రావాలని, ఈ దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సమసమాజంగా ఉండాలని దశాబ్దాల క్రితం ఇదే గడ్డ మీద, ఇదే బహిరంగ సభ స్థలి మీద ఆనాడు జగిత్యాల జైత్రయాత్రను ప్రారంభించింది కూడా ఇక్కడే. కొన్నేళ్ల కింద జగిత్యాల జైత్రయాత్రను కూడా సురువు చేసింది ఈడనే. ఇప్పుడు మళ్ళా కారు పార్టీ భారీ బహిరంగ సభతోని మళ్ళా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బిర్రుగా తయారవుతుందని అనుకొచ్చిండు. అటు కేసీఆర్ సార్ కూడా చాలా దినాల తర్వాత ఫామ్ హౌస్ నుంచి జగిత్యాల బహిరంగ సభకు వస్తుండు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలగమంతా కూడా ఎక్కువ మందే వచ్చేటట్టున్నారట. చూడాలి మరి జగిత్యాల బహిరంగ సభతోని జనాల్లో పోయిన కారు పార్టీ పతారా మళ్ళా పెరుగుతుందా, లేకుంటే ఉన్న పతారా కూడా ఏం లేకుండా అవుతుందో. ఎందుకంటే దినానికింత ఎలిసిపోతున్న గులాబీ జెండాను చూస్తుంటే అట్లనే అనిపిస్తున్నది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైల్వే స్టేషన్లలో మహిళల కోసం, చిన్న చిన్న పిల్లల కోసము రైల్వే రక్షణ దళము ఆఫీసర్లు ఓ మంచి కమజ్ చేసిరట. ఆడేళ్ల కోసం, చిన్నపిల్లల కోసం రైల్వే పోలీసులు అంత ఇగురం ఏం చేసిరా బాలన్న అంటారా? తినే ముంగట కూర రుచి, ఇనే ముంగట కథ గురించి అడగొద్దు అంటారు. ఆలస్యం ఎందుకు అసలు ముచ్చట చెప్పుకుంటా ముచ్చటంతా వివరిస్తా పాండ్రి. An important initiative aimed at ensuring the safety, security of women in public places. ఇనరా రైల్వే స్టేషన్ల దగ్గర మహిళల కోసము, సంటి పిల్లల కోసము రైల్వే పోలీసులు ఇప్పుడు పింక్ ప్యాట్రోల్ అనే కార్యం సురువు చేసిరట. ఇప్పటి సంది పట్నంలో రైల్వే స్టేషన్ల కాడ డ్రోన్లతోని మహిళలకు, చిన్నారులకు ఎసొంటి తిప్పలు కాకుండా నిఘా పెట్టబోతున్నారట. ఎవరన్నా ఆడబిడ్డలను ఆట పట్టిస్తున్నా, కొందరు బట్టెవాయిగాళ్ళు బరిదెగించి మహిళలను బనాయించిన డ్రోన్లలో చూసుకుంటా అసొంటోళ్లకు లగ్గం గట్టిగానే చేసి మహిళ పోలు మంచిగానే తీసి ఓడి బియ్యం పోస్తారట. వాళ్ళు డ్రోను ఆపదలో ఉన్న ఆడళ్ల తానికి, సంటి పిల్లల తానికి ఎట్లా పంపుతారంటే మంచిగా చూడుర్రి. Now, the MMTS train is approaching station. The women passengers are being seated in the MMTS train. చూసినరా పట్టణంలో నడిచే MMTS రైలు రైల్వే స్టేషన్ కు రాగానే అందులోకి పోయి ఓ ఆడపిల్ల ఇట్లా సీట్ల కూర్చున్నదట. అట్లనే పోలీసులు చెప్పేది మంచిగా ఈ నుండి తెలుస్తుంది. The train started from the station. During running train, the male passengers enters the ladies' coach and harassing and created nuisance with the women passenger. ఇన్నరా పట్నంలో పోతున్న MMTS ట్రైన్లో ఒంటరిగా కూర్చున్న ఆడపిల్లను చూసి కొందరు బట్టెవాయిగాళ్ళు ఆమె దగ్గరికి పోయి ముట్టుకోరాని చోట ముట్టుకొని తాకరాని తావుల దాక్కుంటా మస్తు తిప్పలు పెడితే అప్పుడు ఆ మహిళ ఏం చేయాలంటే ఆ ముచ్చట కూడా పోలీసులే చెప్తారు. ఈనుండ్రి. The woman passenger is getting scared and the open mobile phone and sends a message in Shakti Sati WhatsApp group mentioning her train number, issue and the next stoppage. MMTS ట్రైన్లో పోతుంటే ఎవరన్నా వచ్చి బలవంతా పెట్టినా కానీ వెంటనే మీ ఫోన్ తీసి శక్తి సాతి వాట్సాప్ గ్రూపులో ఏ ట్రైన్లో అయితే ఆడపిల్లకు బాధ ఉందో ట్రైన్ నంబర్ పెట్టి వచ్చే స్టేషన్ ఏందో పెడితే వెంటనే రైల్వే పోలీసులు డ్రోన్లను రంగములకు దించి ట్రైన్ దగ్గరికి డ్రోన్ పంపి బాధిత మహిళ బాధలు వరుసుకొని ఆ బట్టెవాయిగాలను వీడియో తీసుకుంటుందట. అట్లనే కొందరు రైల్వే పోలీసులు వచ్చే స్టేషన్లో తయారుండి ఆడపిల్లలను సిడాయించుదాం అనుకున్న వాళ్ళ శిలుము తీసి సీదా జైలుకు తీసుకుపోయే పని కూడా పెట్టుకునేటట్టు ఇట్లా పింక్ ప్యాట్రోల్ పని చేస్తుందని అటు రైల్వే పోలీసులు చెప్పుకొచ్చిండ్రు. ఇక మాత్రం మంచిగానే ఉన్నది. ట్రైన్లలో ఎక్కే ఆడోళ్ళు వాళ్ళ స్మార్ట్ ఫోన్లలో శక్తి సాత్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రైళ్ల తిప్పలు అయితే ఫిర్యాదు అయితే మంచిదే కానీ రైలు ఎక్కే అందరు ఆడోళ్ళ తన స్మార్ట్ ఫోన్లు ఉండయి కదా, మరి వాళ్ళ ముచ్చట ఏందంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కరీంనగర్లో సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఏసీబీ ఆఫీసర్లు సోదాలు చేసిరట. అగో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చూసుకునే రెవెన్యూ శాఖలో ఉన్న రెవెన్యూ ఆఫీసులో ఎవరన్నా సాటుగా పైకం తీసుకుంటున్న ముచ్చట గిట్లా తెలిసి ఏసీబీ ఆఫీసర్లు ఎంకులాడినందుకు పోయినరా అంటే అన్ని ముచ్చట్లు ఆడికే పోయి అరుచుకుందాం పాండ్రి.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రిజిస్టర్ ఆఫీసుల మీద పడి ఏసీబీ ఆఫీసర్లు చెక్కింగ్లు చేసుడే పనిగా పెట్టుకున్నారట. ఆ పనిలో భాగంగానే అట్లనే కరీంనగర్లో ఉన్న రిజిస్టర్ ఆఫీసులో కూడా ఏసీబీ ఆఫీసర్లు తనిఖీలు చేసిరట. సర్కారు పైకం గండి కొట్టే పనులు ఎవరైనా చేస్తుర్రా, స్టాంపు డ్యూటీలు చక్కదనంగానే ఉన్నాయా, బ్రోకర్లు గవర్నమెంట్ ఆఫీసులలో పెత్తనం ఏమన్నా చేస్తుర్రా, రికార్డులన్నీ చక్కదనంగానే ఉన్నాయా, ఎవరన్నా సాటుగా పైకం తీసుకొని అడ్డమైన పనులు చేస్తుర్రా అని ఇట్లా తనిఖీలు చేసుకుంటా విచారణ చేస్తుర్రట. నివేద్యం నిజం చెప్పాలంటే రిజిస్టర్ ఆఫీసులలో బ్రోకర్లు లేని పనులు నడవయి. కింది స్థాయి నుంచి మీది స్థాయి దాకా పోర్టువలు దిగిన కాడ నుంచి రిజిస్టర్ బుక్కుల ఏలి ముద్రలు వేసేదాకా ఏడ చూసినా పని బిరబిర కావాలన్న బ్రోకర్లు ఉంటేనే అయ్యేటట్టు ఉన్నాయట. అది కూడా ఏసీ బోర్డులకు డైరెక్ట్గా తెలవాలంటే అవినీతి నిరోధక శాఖ అధికారుల లెక్క కాకుండా అతి సామాన్యుల చుట్టాల లెక్కనో మధ్యతరగతోళ్లకు బంధువుల లెక్కనో పోతే అసలు భాగోతం బయట పడుతుంది. అట్లా చేయకుండా ఇట్లా పేరుకు చెక్కింగ్లు చేస్తే మునుపటి కథనే ముంగట పడుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పాలకుర్తిలో మొక్కజొన్న రైతులు మస్తు అవస్థలు పడుతున్నారట. లారీలు రాక, బస్తాలు లేక అన్నదాతలకు బాగానే అవస్థ ఉన్నదట. రైతన్నలకు అంతగానం రంది ఉంటే అక్కడ ఏర్పాట్లు చేయవలసిన అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డిగుర్రాల పండ్లు దోమ పోయిర్రా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయిర్రా, మనమన్నా మొదలిద్దాం పాండ్రి. పాలకుర్తులున్న సాగలైలమ్మ మార్కెట్ యార్డుల మొక్కజొన్నలు తెచ్చిపోస్తే ప్రభుత్వ ఆఫీసర్లు ఎవ్వరు కూడా అటాంకల పోతలేరట. వీటిని ఎవ్వరు సక్క కొంటలేరట. మొక్కజొన్నలు తెచ్చి మార్కెట్లో పోసి పిట్టలు బుక్కకుంటా, కోతులు బుక్కకుంటా, కావలి కాసుకుంటా పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు రైతులు ఎదురు చూసిన ఆఫీసర్లు ఎవ్వరు కూడా జోర సంచులు ఇస్తలేరట. నింపిన సంచులు కాంటకు పెడతలేరట. అందుకే కారు పార్టీ లీడర్ కం మాజీ ఎమ్మెల్యే కం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సార్కు ఈ ముచ్చట ఎరకయ్యి ఎదలున్న బాధంతా ఎల్లబోసుకొని ఆఫీసర్కు ఫోన్ కొట్టి ఇట్లా అనుకొచ్చిండట. ఇనుండ్రి మీరే. పాలకుర్తి మార్కెట్ పోయి వచ్చిన ఆడ అక్కడనే దగ్గరనే ఉన్నా దాదాపు 7,000 బస్తాలు ఇప్పుడు ఉన్నాయి కాంటా చేయవచ్చినాయి. ఈయనరా ఏమంటున్నా ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి లారీలు రోజుకు 4 లారీలే పంపిస్తారు. 4 లారీలతో అయ్యేది లేదు, పోయేది లేదు. 2 ఇంకా 15,000 బస్తాలు వచ్చి ఉన్నాయి. ఈడ రైతులు తెచ్చిపెట్టుకుని ఇంకో 15,000 వస్తాయి. ఇంకా కూడా 15,000 బస్తాల దాకా వస్తాయట. మీరు వెంటనే జోర సంచులు తెప్పించి ఎప్పటికప్పుడు ఎంటదెంట మొక్కజొన్నలు కాంట పెట్టుకుంటా తీసుకుపోవాలి. ఇట్లా అన్నదాతల అవస్థలు పెట్టకుండాని గట్టిగానే చెప్పిండట. అయ్యా మాజీ ఎమ్మెల్యే కం మాజీ మంత్రి ఎమ్మెల్యే దయాకర్ రావు సారు, మీ కారు పార్టీ ఏలుబడిలో కూడా అన్నదాతలు ఇట్లా మార్కెట్ల మొక్కజొన్నలు పోసి మస్తు అవస్థలు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కదా అన్నదాతల కాడికి తిరుగుకుంటా వాళ్ళ బాధలు అరుచుకున్నట్టే మీ ఏలుబడులు ఉన్నప్పుడు కూడా ఇట్లనే అరుచుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా అయినా గెలిచేటోళ్ళు కదా. అట్లా చేయనందుకే పాలకుర్తిలో యశస్విని మేడంను ఎన్నుకున్నారు కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఏ తప్పు కూడా చేయని మంగిలి మేడంను కొందరు కావాలని బదనాం చేసుడైతే ఇంకా అప్తలేరట. అసలు తప్పన్నది ఏ లేదు, అసోటిది నన్ను ఎందుకు బదనాం చేస్తుండ్రని మంగిలి మేడం ఓ వీడియోను ఇంటర్నెట్లోకి ఇడిచిందట. ఇంతకా ఆ వీడియోలో ఏమున్నదే బాలన్న అంటారా, ఉన్నది ఉన్నట్టు చూపెడుతున్నా చూడుర్రి. అమ్మా సింగర్ మంగిలి మేడం, మీ బాధ ఏందో అందరికి అర్థమవుతాడు చెప్పుర్రి. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, మీ మంగిలి ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. ఇంకా మస్తుగానే మాట్లాడింది మొత్తం ముచ్చటి నుండి. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. పోలీసులు విచారణ చేసేందుకు బాధితులకు న్యాయం జరిగేదాకా నేను కూడా అందరికీ సహకరిస్తా అని చెప్పుకొచ్చింది. అమ్మ మంగ్లీ మేడము టీవీ యాంకర్ కదా, నిమ్మలంగా కూర్చొని అక్షరం ముక్క పొల్లు పోకుండా ప్రాంప్టర్లో చూసి చదివినట్టు మీరు కూడా మంచిగానే చెప్తురు. కానీ నిప్పులేందే పొగరాదన్నట్టు మీకు సంబంధం లేనిదే మైక్రో ఫైనాన్స్ ముచ్చట్ల మీ పేరు ఎందుకు బయటకు వచ్చింది? మరి మీరు చెప్పినట్టే మీరు ఎసొంటి తప్పు చేయలేదు, మీరు ఎవరిను పైకం కావాలని తిప్పలు పెట్టలేదు అనుకుంటే 4 దినాలు ఆగుండ్రి. పోలీసులు విచారణ చేసి ఎవరు తప్పు చేసినరో ఎవరు తప్పు చేయలేదో చెప్తారు కదా. 4 రోజులు మిమ్మల్ని బదనాం చేసేటోళ్ళు చేసుకొని మీరు తప్పు అన్నది చేయలేదని మీకు మాత్రం నమ్మకం ఉన్నది కదా. మీరు కూడా తిహార్ జైలుకు పోయి వచ్చిన కవిత మేడం లెక్క కడిగిన ముత్యం అనిపించుకుందురు. ఆ మాత్రం ఆలోచన లేకుండా ఇట్లా గడికో వీడియో ఇడిచిపెడితే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ నడుపుకునేటోళ్ళకు ఫాయిదా కానీ అంతకంటే ఏముండదు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పెండింగ్ బిల్లులు రాలేదని మాజీ సర్పంచ్ సర్కారు బడికి తాళం పెట్టిండట. అప్పులు తెచ్చి బడులు గడితే ఇప్పటి వరకు కూడా సర్కారు రూపాయి బిల్లు కూడా ఇస్తలేదని మనసు సెంచరీలిన మాజీ సర్పంచ్ కోపంతో బడికే తాళం పెట్టిండట. ఇంకో 4 రోజులు అయితే బడులే అయిపోతాయి. ఇప్పుడు తాళమేసుడు ఏందే అంటే చెప్తా పాండ్రి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల ఊళ్ళే కేతిరెడ్డి అనసూయ వెంకట నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ అట. సర్పంచ్గా ఏలుబడి చేస్తున్నప్పుడు సర్కారు బడిలా 2 తరగతి గదులు 1 డైనింగ్ హాలు మంజూరయ్యిందట. అప్పులు తెచ్చి మరీ సొంత పైకం పెట్టుకొని అచ్చరాల 20 లక్షల రూపాయలు పెట్టి బడిల సౌలతులు చేస్తే ఇప్పటి వరకు కూడా పెండింగ్ బిల్లులు రూపాయి కూడా రాలేదట. బిల్లుల కోసం ఆఫీసుల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయి తప్పితే పైకం వచ్చింది లేదట. ఇంకెన్ని దినాలు ఇట్లనే బిల్లుల కోసం చూడాలి, తెచ్చిన అప్పులు పెరిగిపోబట్టే రూపాయి కూడా వస్తలేదని కోపంతోని వచ్చి సర్కారు బడికి తాళమేసిండట. నాకు వచ్చే బకాయిలు మొత్తం అనా పైసా దాకా వచ్చేదాకా బడి తలుపులు తీసేది లేదని గట్టిగానే గరానికి వచ్చిండట. మొన్ననే కాదు సర్కారు కూడా మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని 15వ ఆర్థిక సంఘం పైకం కూడా విడుదల చేసింది. అయినా ఇప్పటికి బిల్లులు చెల్లించలేదా అంటే, ఒకవేళ మలి సర్కారు ఆ పెండింగ్ బిల్లులు చెల్లిస్తే ఈ మాజీ సర్పంచ్ ఇట్లా బడికి ఎందుకు తాళమేస్తాడు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పంటధాన్యం తీసుకొచ్చి బీట్లే పోసి నెల దినాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు సురువు చేసింది లేదట, ధాన్యం కొన్నది లేదట. అగో కొనుగోలు కేంద్రాలు సురువు చేస్తున్నాము, వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టు ఎంటదెంట కొంటున్నాము, 2 రోజుల్లో అన్నదాతల ఖాతాల పైకం కూడా వేస్తామని సర్కారు అంటుంటే కొంటలేరని ఎవరన్నారే బాలన్న అంటే ఇగో చూడురి. ఇన్నరా నిజామాబాద్ జిల్లా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సారు దత్తత తీసుకున్న కమలాపూర్ రైతులంతా ఇట్లా రోడ్డు ఎక్కి మరీ కొనుగోలు కేంద్రాలు సురువు చేయాలని లొలి చేసిరట. పంట చేతికొచ్చి 20 దినాలు అవుతుంది, ఒడ్లు మొత్తం తీసుకొచ్చి మార్కెట్లో పోసినాము, కానీ ఇప్పటి వరకు ఆఫీసర్లు వస్తలేరు, కొనుగోలు కేంద్రాలు కూడా పెడతలేరు. కావాలని కొందరు ఎమ్మెల్యే అనుచరులు కొనుగోలు కేంద్రాలను కూడా సురువు చేయనిస్తలేరని పెద్ద కయ్యం చేసిరట. అయ్యా ఎమ్మెల్యే భూపతి రెడ్డి సారు, పేరుకు పల్లెను దత్తత తీసుకుంటే అయిపోతుందా? అన్నదాతలు ఓ దిక్కు కొనుగోలు కేంద్రాలు కావాలి మొర్రో అని రోడ్డు ఎక్కి మొత్తుకుంటుంటే వాళ్ళ ఆర్తనాదాలు మీకు ఇనబడతలేవా? ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆఫీసర్లను పంపి కొనుగోలు కేంద్రాలు సురువు చేపియాలి కానీ సప్పుడు చేయకుంటే మీరేం లీడర్లు, తమరు ఏమి ఎమ్మెల్యే సారు? అయినా నెల దినాల సంది కొనుగోలు కేంద్రాలకు ఒడ్లు వస్తుంటే సెంటర్లు సురువు చేయకుండా అధికారులు ఏం కమాయి చేస్తుండ్రు, ఖాళీ సంచులకు దబ్బడంతో సుతిల్దారాలు కుడుతుర్రా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాదు పట్టణంలో ఉన్న ఉప్పల్ రామంతాపూర్లో ఉన్న హైదరాబాదు పబ్లిక్ స్కూల్ కాడికి పిల్లల తల్లిదండ్రులు అంతా పోయి పెద్ద ఎత్తున లొలి చేసిరట. అగో బడెంత అయిపోయేలా ఇప్పుడు పిల్లల అయ్యవాళ్ళు ఎందుకు బడికాడికి పోయి లొలి చేస్తుండ్రే బాలన్న అంటారా? ఉన్నది ఉన్నట్టు ముచ్చట మొత్తం మీకు మంచిగా నేను చెప్తా పారి, నాతో రాండి. సంవత్సరము పాపం పెంచుతున్నట్టే పిల్లల చదువులకు ఫీజులు కూడా పెంచుతుర్రు. అట్లనే ఫీజు యాళ్లకు కట్టకుంటే ఫైన్లు కూడా వసూలు చేస్తుర్రు. ఏడాదికి భారం అంటే మామూలు భారం కాదు. పెరిగిన ధరలతోనే అదో పరిశాన్ ఉన్నదంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డదన్నట్టు వీళ్ళ ఫీజుల మూత ఉన్నది. ఈ ఫీజుల భారాన్ని మేము మోయలేము. అంగట్లో అమ్ముకునే కూరగాయలన్నా మార్కెట్లో ఓనాడు తక్కువ ఓనాడు ఎక్కువ రేట్లు ఉంటాయి కానీ ఫీజులు మాత్రం పెరుగుడే ఉన్నది కానీ తరుగుడు లేదని బడి బాధిత తండ్రి బాధయ్యనుండ్రి. ఈరోజు ముఖ్యంగా ధర్నా చేయడానికి కారణం ఏంటంటే, గత సంవత్సరం నుంచి మేము ప్రిన్సిపాల్తో ర్యాపో మెయింటైన్ చేస్తున్నాము. ప్రతిసారి చర్చల పేరు మీద మేము ప్రిన్సిపాల్ గారిని సంప్రదిస్తూ వస్తున్నాము. కానీ మాకు పెంచిన ఫీజుల మీద విషయంలో ఏమాత్రం క్లారిటీ రాకపోవడంతో ఈ అకాడమిక్ ఇయర్ ఎంత ఫీజు పెంచారో మాకు ఇంతవరకు మెమోరాండం ఇవ్వలేదు. ఇన్నరా విద్యా సంవత్సరంకు ఎంత ఫీజు పెంచిందని కూడా ఇప్పటి వరకు పేరెంట్స్కు చెప్పలేదని అనుకొచ్చిండు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. గత 3 years నుంచి మాకు 141% పెంచిన ఫీజుని తగ్గిస్తూ కమింగ్ 3 అకాడమిక్ ఇయర్స్ మాకు 0 ఫీజు పెంచకుండా మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 3 ఏళ్లలో 141% పెంచిన ఫీజును వెంటనే రద్దు చేసి వచ్చే 3 ఏళ్లు కూడా ఫీజులు మొత్తానికి పెంచకుండా ఉండాలి. బిల్కుల్ ఫీజు ఉండొద్దు, 0 అంటే 0 ఫీజు కట్టేటట్టు చేయాలని ఇట్లా డిమాండ్ చేసిర్రు. అయ్యా సీఎం కం చదువుల మంత్రి యనమల రేవంత్ సారు ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు అడ్డు అదుపు లేకుండా ఫీజులు పెంచుకుంటా తల్లిదండ్రుల నెత్తురు జరిగెల్ లెక్క వీల్చుకుంటున్నాయట. ఫీజులు అనుకుంటా పీతిరి గద్దల లెక్క పట్టి పీడిస్తున్నాయట. మీ శై సర్కారు వెంటనే ప్రైవేటు బడుల్లో ఫీజుల మీద ఓ కమిటీ చేసి ఫీజులు ఎక్కువ తీసుకుంటున్న బడుల మీద చర్యలు తీసుకుంటుందా తీసుకోదా? ఒకవేళ తీసుకోకుంటే ప్రైవేటులతోనే ప్రభుత్వం కూడా దోసుకునే పని పెట్టుకుంది అనే కాడికి వస్తుంది. దొంగలు కలిసి ఊర్లు వంచుకొని చూసినట్టు ప్రభుత్వం పెద్దలు ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు ఒక్కటైనాయి అనే కాడికి వస్తుందేమో. ఆడదాకా రాకముందే ఆ ఫీజుల నియంత్రణ చట్టం ఏందో బిరాన చెయ్యండ్రి. ఏ స్కూల్లో అయినా ఒకటే ఫీజు ఉండే కానూని తీసుకురండి అంటారు ఏ ముచ్చటి.
ఇగో ఇవి వాళ్ళని తెచ్చిన ముచ్చట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా చెల్లి చేస్తారు. ఇట్లనే ఆదరించని కొన్ని ముచ్చలు మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని